కన్నుమూశారు. షిల్లాంగ్లోని ఐఐఎంలో ప్రసంగిస్తూ ఆయన కుప్పకూలిపోయారు. దీంతో వెంటనే అబ్దుల్ కలాంను బేతాని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. మాజీ రాష్ట్రపతి, ఎంతో మందికి స్ఫూర్తి ప్రదాత అయిన అబ్దుల్ కలాం ఇక లేరు. షిల్లాంగ్లోని ఐఐఎంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో అధికారులు ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన ఫలితం లేకుండా పోయింది. ఎంతో మందికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన ఆయన తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. అబ్దుల్ కలాం పూర్తి పేరు ఔల్ పకీర్ జలాలుద్దీన్ కలాం. తమిళనాడు రామేశ్వరంలో అక్టోబర్ 15, 1931న జన్మించారాయన. పేదరికంలో పుట్టినా ఏనాడూ నిరుత్సాహపడలేదు కలాం. ఆయన పట్టుదల, కృషి ముందు పేదరికం సైతం తలొంచింది. ఫలితం భారతదేశం గర్వించదగ్గ ఒక గొప్ప శాస్త్రవేత్తగా, అధ్యక్షుడిగా సేవలందించగలిగారు కలాం. తిరుచిరాపల్లిలో భౌతిక శాస్త్రాన్ని అభ్యసించిన ఆయన చెన్నైలోని మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పట్టా సాధించారు. 2002 నుంచి 2007 మధ్యకాలంలో భారత 11వ రాష్ట్రపతిగా సేవలందించారు కలాం. ఇండియన్ మిసైల్ మ్యాన్గా పిలుచుకునే కలాం బాలిస్టిక్ క్షిపణి మరియు వాహన ప్రయోగ టెక్నాలజీ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. 2002 అధ్యక్ష ఎన్నికల్లో బీజేపీ ద్వారా అభ్యర్థిగా ప్రతిపాదించగా కాంగ్రెస్ మద్దతు తెలిపింది. నిరుపేద కుటుంబంలో పుట్టి భారతదేశం గర్వించే స్థాయి శాస్త్రవేత్తగా ఎదిగిన ఆయన నేటి తరానికి ఎంతో ఆదర్శప్రాయం. 1960లో కలాం డిఆర్డీఓ ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ శాస్త్రవేత్తగా కెరియర్ని ప్రారంభించారు. ఆయన మొదటి ఇన్వెన్షన్ ఇండియన్ మిలిటరీ కోసం తయారు చేసిన ప్రత్యేక హెలికాప్టర్. అయితే వృత్తిలో ఎంతో సాధించాలి అన్న తపన, దేశానికి తన వంతుగా ఏదైనా చెయ్యాలి అన్న తాపత్రయం ఆయన్ను డిఆర్డీఓలో ఎక్కువ కాలం ఉండనివ్వలేదు. ఆ తర్వాత విక్రమ్ సారాభాయ్ కమిటీలో పనిచేశారు. 1969లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థలో చేరి ఇస్రో మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనం ఎక్స్పెరిమెంట్కు డైరెక్టర్గా పనిచేశారు. 1970లో స్థానికంగా తయారైన ఎస్ఎల్వి రాకెట్ ఉపయోగించి రోహిణి-1 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపడం ఇస్రో చరిత్రలోని మైలురాయి. విజయవంతమైన ఎస్ఎల్వి కార్యక్రమం టెక్నాలజీ ఉపయోగించి బాలిస్టిక్ క్షిపణులను అభివృద్ధి చేయడం కోసం ఏర్పాటైన ప్రాజెక్ట్ డెవిల్ మరియు ప్రాజెక్ట్ వాలెంట్లకు కలాం పనిచేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో కలాం జీవితంలో మైలురాళ్లు. కార్డియాలజిస్ట్ డాక్టర్ సోమరాజుతో కలిసి కలాం తక్కువ ధర కలిగిన కొరోనరీ స్టెంట్ కలాం రాజు స్టెంట్ను అభివృద్ధి చేశారు. 2012లో ఇద్దరూ కలిసి గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ కోసం కలాం రాజు టాబ్లెట్ అని టాబ్లెట్ పీసీని రూపొందించారు. కలాం ప్రతిభకు అవార్డులు సైతం సలాం చేశాయి. 1981లో పద్మభూషణ్, 1990లో పద్మ విభూషణ్, 1997లో భారతరత్న పురస్కారం, అదే సంవత్సరం నేషనల్ ఇంటిగ్రేషన్ ఇందిరా మహాత్మాగాంధీ పురస్కారం, 1998లో వీర్ సావర్కర్ అవార్డు, 2000 సంవత్సరంలో రామానుజన్ పురస్కారాలను